36 ఓకేనా. ఇది మినిమం ఏజ్ మనకి 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఎవరికైనా పాలసీ కూర్చున్నాం. మినిమం సబ్మిషన్ అంటే పాలసీ బాండ్ వాల్యూ 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది పాలసీ. 2 లక్షల నుంచి మ్యాక్సిమం సబ్మిషన్ ఎంత పెద్ద పాలసీ అనేది ఇవ్వచ్చు ఓకేనా. దీంట్లో మనకు పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటారు, అంటే డబ్బులు కట్టాల్సిన టర్మ్. దీనికి టర్మ్ అంటాం దీన్ని ఓకేనా. దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటేమో 10 ఏళ్ళు కట్టాలి, 16వ సంవత్సరంలో రిటర్న్ ఇస్తాం అమౌంట్. ఒకటేమో 15 ఏళ్ళు కట్టాలి, 21లో రిటర్న్ ఇస్తాం. ఇంకోటి 16 ఏళ్ళు కట్టాలి, 25వ సంవత్సరంలో మనం రిటర్న్ ఇస్తాం కస్టమర్కి ఓకేనా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని సమ్ అష్యూర్డ్ అంటారు, అంటే బాండ్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక 20 lakhs పాలసీ తీసుకున్నాం రాజు, ఒక 20 lakhs పాలసీ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఒక పర్సన్ ఏజ్ ఎగ్జాంపుల్గా ఒక 30 సంవత్సరాల వ్యక్తిని తీసుకున్నాం అనుకుంటున్నాము. 30 సంవత్సరాల వయసు ఉంది ఒక పర్సన్కి, మనం 20 లక్షల పాలసీ బాండ్ ఇచ్చినాం అతనికి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కడతారు కస్టమర్. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇట్లా కట్టుకుంటూ పోతుంటాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టాలి అతను? పీపీటీ అంటే మనం 25 సంవత్సరాలు టర్మ్ పెట్టినాం, అంటే 16 సంవత్సరాలు కడతాడు రాజు. 16 సంవత్సరాల వరకు కడుతూ పోతుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం రిటర్న్లో 25వ సంవత్సరంలో ఇస్తున్నాం రిటర్న్. అంటే దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి రాజు, నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కస్టమర్ అవసరాన్ని బట్టి నువ్వు ఇస్తాం. ఇప్పుడు 20 లక్షల పాలసీ తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఎక్కడ ఉందో ఎట్లా కొడతామంటే దీంట్లో ఇక్కడ కస్టమర్ నేమ్ కొడతాం మనం ఓకేనా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొడతాం. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే ఇప్పుడు నేను 30 సంవత్సరాలు తీసుకుంటాం, 30 సంవత్సరాలు కొట్టినాడు ఓకేనా. 30 సంవత్సరాలు కొట్టిన తర్వాత దీంట్లో టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే నీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటేమో 15 years, 21, 25 years. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 25 years పాలసీ తీసుకున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా. దీన్ని క్లిక్ చేసిన ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 20 లక్షల పాలసీ బాండ్ పెడతాం. దీన్ని సమ్ అష్యూర్డ్ అంటారు, పాలసీ బాండ్ వాల్యూ ఓకేనా. 20 లక్షలు పెట్టి మనం ఇట్లా కిందికి వచ్చి క్యాలిక్యులేట్ కొడతాం. క్యాలిక్యులేట్ కొడితే మీకు సంవత్సరానికి ₹1,00,000 పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఇయర్లో కస్టమర్ ₹1,167 కడతారు మొదటి సంవత్సరంలో. వచ్చే సంవత్సరం ఎంత కడుతున్నాడు? ₹98,000 కడుతున్నాడు. ఎందుకు తగ్గిపోయింది అంటే ఫస్ట్ ఇయర్లో మనకు GST 4.5% ఉంటుంది కస్టమర్. సెకండ్ ఇయర్లో మనకు GST తగ్గిపోతుంది, 2.25% వస్తుంది, అంటే సగం తగ్గిపోతుంది. కాబట్టి దానికి డబ్బులు తగ్గి నెక్స్ట్ ఇయర్ ఇదే అమౌంట్ ఫిక్స్ ఉంటుంది. ఇక ₹98,000 కట్టుకుపోతుంటుంది. ₹98,011 కడతావు. ఇట్లా ఎన్ని ఏళ్ళు కట్టాలి నువ్వు? టోటల్గా 16 ఏళ్ళు కట్టాలి కదా. 16 ఏళ్ళలో ఎంత కడుతున్నావు నువ్వు? ₹15,70,332 కడుతున్నావు ఓకేనా. దీని తర్వాత ఏమవుతుంది, యాక్చువల్ ఈ పాలసీ టర్మ్ ఎంత? 25 సంవత్సరాల పాలసీ టర్మ్, అంటే 25 సంవత్సరాలు కట్టాలి నువ్వు కామన్గా. కానీ ఈ పాలసీ ఏమవుతుందంటే నీకు 16 సంవత్సరాలు కట్టిన తర్వాత 9 సంవత్సరాలు నీకు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. నీకు హాలిడే అంటాం మనం, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఎన్ని లక్షల ప్రాపర్టీ కొన్నావు? 20 లక్షల ప్రాపర్టీ. నువ్వు 20 లక్షల ప్రాపర్టీ కొన్నప్పుడు నాకు ఎంత కట్టాలి? నువ్వు 20 లక్షలు కట్టాలి కదా. దానికి ఎంత కడుతున్నావు? ₹15,70,000 కడుతున్నావు. అంటే నీకు ఎంత డిస్కౌంట్ అయినట్టు? ₹4,30,000 డిస్కౌంట్ అయిపోయింది. ₹4,30,000 డిస్కౌంట్ అయిపోయింది. నీకు రిటర్న్లో ఎంత ఇస్తాను అంటే నేను 52 లక్షలు ఇస్తాను. అది 52,50,000 ఇస్తాను రిటర్న్ ఎట్ ఏ టైం. ఇది మనకు సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అంటాం. నేను ట్యాక్స్ ఫ్రీ అంటే నీకు వచ్చే డబ్బులలో ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అర్థమవుతున్నారు అది. ఇప్పుడు ఇక్కడ చూడు, నువ్వు 20 లక్షల ప్రాపర్టీ తీసుకున్నావు నా దగ్గర అన్న. నేను ఇప్పుడు ₹1,00,000 ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ 20 లక్షల ప్రాపర్టీ కొనాలంటే 20 లక్షలు లిక్విడ్ పెట్టాలి. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే మళ్ళీ దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జ్, మళ్ళీ బ్రోకర్ ఛార్జ్ అన్ని పే చేస్తే నీ పేరు మీద ప్రాపర్టీ అయిపోయి. ఇక్కడ ఏం చేస్తామంటే 20 లక్షల ప్రాపర్టీకి నాకు జస్ట్ ₹1,00,000 కడితే నీకు 20 లక్షల ప్రాపర్టీ నేను ఎస్టేట్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు 20 లక్షల ప్రాపర్టీ 20 లక్షలు కట్టట్లేదు, నాకు లక్షలే కడుతున్నాం. కానీ నేనేం చేస్తున్నాను, నీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 20 లక్షల ప్రాపర్టీని వర్చువల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను. ఓకే సార్, ఓకేనా. ఒకటేసారి ఇచ్చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పాలసీ కట్టినావు నువ్వు. ఈరోజు పాలసీ కట్టిన తర్వాత మనకి ఏదన్నా కట్టే కస్టమర్కి నార్మల్ రిస్క్ కవరేజ్ అంటే కడుతూ పోయే టైంలో సడన్గా ఒకటే కిస్సు కట్టిండు, సడన్గా హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయింది కస్టమర్. 20 లక్షల ప్రాపర్టీ ఇచ్చిన కదా నేను. ఫ్యామిలీకి ఏం ఇస్తా అంటే ఆన్ ది స్పాట్లో ₹20 లక్షలు వెళ్ళిపోతాయి ఫ్యామిలీకి. అప్పుడు ఒకటే కిస్సు కట్టిండు, సడన్గా చనిపోయిండు. మన పర్సన్ ₹1,00,000 కట్టిండు, సాధారణ మరణం సంభవిస్తుంది. ఏదైనా రోగం ఏదైనా జబ్బు వచ్చి చనిపోతే మనిషి 20 లక్షలకి 20 లక్షలు ప్లస్ దీంతో పాటు బోనస్ ఇస్తాం. ఈ బోనస్ అనేది ఎంత ఉంటుందంటే ఈ జీవన్ లా పాలసీకి 25 years టర్మ్ పెడితే ₹47 బోనస్ ఉంటుంది ప్రతి ₹1,000కి. ₹1,00,000 మనకు ₹47,000 వస్తుంది. అదే 20 లక్షలకి అయితే నీకు ₹94,000 బోనస్ కలుగుతుంది.
ఇప్పుడు ఒకటే కిస్తు కట్టిండు రాజు, ఒకటే కిస్తు కట్టి చనిపోతే నెక్స్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు ఇక నుంచి క్లోజ్ అయిపోతుంది, ఇక పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 30 సంవత్సరాల వ్యక్తి ఇప్పుడు ఈయన పాలసీ కట్టుకున్నాడు, నామినీకి వాళ్ళ భార్యను పెట్టుకున్నాడు, ఒకటే కిస్తు కట్టిండు, సడన్గా చనిపోతే 20 లక్షలు ప్లస్ 94,000, 20,94,000 రూపాయలు ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. లేదు ఒక 10 ఏళ్ళు కట్టిండు, 10 సంవత్సరాలలో ఇయర్కి ఎంత కట్టాడైనా ఒక 10 లక్షలు కట్టినట్టు మనకు 10వ సంవత్సరం తర్వాత సాధారణ మరణం సంభవిస్తాయి. అంటే సడన్గా నార్మల్గా ఏదైనా రోగం వచ్చి చనిపోతే మనిషి 20 లక్షలకి 20 లక్షలు ఇస్తున్నాము, ప్లస్ 94,000 ఇంటూ 10 సంవత్సరాలు 9,40,000 ఇవి, 20 లక్షలు ఇవి రెండు కలిపి నామినీకి ఇచ్చేస్తాం. ఓకేనా? ఇది కాకుండా మనకు యాక్సిడెంటల్గా చనిపోయాడు అనుకోండి పర్సన్, యాక్సిడెంటల్ రిస్క్ అంటే ప్రమాదవశాత్తు మనిషికి రిస్క్ జరిగింది. ప్రమాదం అంటే ఎలా జరుగుతుంది మనకు? యాక్సిడెంట్ కావడం కానీ, కరెంట్ షాక్ తగలడం కానీ, పాము కాటు వల్ల కానీ, మటర్ జరగడం కానీ, మన ప్రమేయం లేకుండా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, సడన్గా బిల్డింగ్ కూలిపోయింది, చనిపోయినాము, మన ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలన్నీ మనకు యాక్సిడెంటల్ డెత్ కింద తీసుకుంటాం. అట్లా యాక్సిడెంటల్గా చనిపోతే ఏమవుతుందంటే 20 లక్షలకి 20 లక్షలు ఇస్తాము, అదనంగా ఇంకొక 20 లక్షలు ఇస్తాం రాదు. ఎంత వస్తుంది? 40 లక్షలు వస్తుంది. ఈ 40 లక్షలు ఇచ్చి దీంతోపాటు మళ్ళీ బోనస్ ఇస్తాం. బోనస్ అనేది ఎలా ఉంటుంది తెలుసు కదా, సంవత్సరానికి 94,000 రూపాయలు ఇస్తున్నాం బోనస్. అట్లా 20 సంవత్సరాలు కట్టిండు, 20 సంవత్సరాల వరకు ఉన్నాడు మనిషి, 20 సంవత్సరంలో యాక్సిడెంట్లకు చనిపోతే 40 లక్షలు ఇస్తాము, ప్లస్ ఈ 94,000 ఇంటూ 20 సంవత్సరాలు, 94,000 ఇంటూ 20 సంవత్సరాల వరకు ఉంటే 20 సంవత్సరాల అమౌంట్ అన్ని కలిపి నామినీకి ఇచ్చేస్తాం. ఇది కాకుండా ఇంకో మూడో ఆప్షన్ ఏంటంటే పర్మనెంట్ డిజేబిలిటీ అంటే అది పర్మనెంట్ డిజేబిలిటీ. ఇప్పుడు మనము మనిషి కాళ్ళు చేతులు పోయినాయి, యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు 2 చేతులు, బాడీలో ఏదైనా 2 పార్ట్స్ కానీ పోతే పర్మనెంట్గా ఏం వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటే కిస్తు కట్టిండు, పర్మనెంట్ డిజేబుల్డ్ అయిపోయింది. ఇక రిమైనింగ్ కట్టాల్సిన పైసలు అన్నీ మాఫీ చేస్తాం, ₹1 కట్టాలి ఫస్ట్. ఇప్పుడు ఒకటే కిస్తు కట్టింటాడు, డిజేబిలిటీ అయిపోయాడు, రిమైనింగ్ కట్టాల్సిన పైసలన్నీ మాఫీ చేసి ఈ సమ్మిష్యూడ్ 20 లక్షల మీద 20 lakhs మీద ఏం చేస్తామంటే 10% ఆఫ్ సమ్మిష్యూడ్ ఇస్తాం. అంటే సంవత్సరానికి 2 లక్షలు మనమే కస్టమర్కి రిటర్న్ ఇస్తాం. లక్ష కట్టాలి కదా నువ్వు, అన్ని మాఫీ చేసి మనమే అట్లా 10 ఏళ్ళు ఇస్తాం కాదు, 10 ఇస్తాం. అంటే సంవత్సరానికి 2 లక్షలు కాకుండా నాకు నెల కావాలి సార్ అంటే కూడా మనము 120 months ఇస్తాం. అంటే నెలకి ఈ 2 లక్షల డివైడెడ్ బై 12 కొట్టి నెలకి 16,800 రూపాయలు ఎవ్రీ మంత్ ఆయన 10 ఏళ్ళ వరకు వస్తుంది. మళ్ళీ లాస్ట్ వరకు బతికే ఉన్నాడు అనుకో మనిషి, మళ్ళీ 52.5 లక్షలు ఇస్తాం మళ్ళీ. ఇది మనకు ప్లాన్, ఇది మనకు జీవన్ లాభ అంటారు. దీన్ని ఎవరికి అమ్మొచ్చు అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. పాలసీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం డైరెక్ట్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే మెడికల్ చెకప్ చేసి ఇస్తాం. కాదంటే ఏజ్ బారైన వాళ్ళకి, ఏదైనా క్యాన్సర్ పేషెంట్లకు కానీ, HIV పేషెంట్లకు కానీ, బాగా పెద్ద రోగాలు ఉన్న వాళ్ళకి మనం పాలసీకి సజెస్ట్ చేయాలి. హెల్తీగా ఉండే వాళ్ళకి మాత్రమే మనం ఈ ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి. ఇప్పుడు ఈ పాలసీ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు, ఈయనకి 30 సంవత్సరాల వ్యక్తి అంటే ఒక వాళ్ళ వైఫ్ 28 సంవత్సరాలు ఉంటుంది, ఒక పాప ఉంది, ఒక 2 years బేబీ ఉంది, బాయ్ ఉన్నాడు, ఒక 1 year బాబు ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్గా. 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఈయన మీద ఫ్యామిలీ మొత్తం డిపెండెంట్ కదా రాదు. ఈయన సంవత్సరానికి 1,00,000 కట్టుకుంటూ పోతుంటాడు. ఒక 3 ఏళ్ళు కట్టాడు, 3 ఏళ్ళలో 3 లక్షలు కట్టేసి ఎల్ఐసి. పాప ఎడ్యుకేషన్ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎమర్జెన్సీ డబ్బులు కావాలి, ఒకటే రోజులో లోన్ ఇస్తాం. ఇంకా కట్టిన దాని మీదకి వెళ్ళి 60 to 70% వరకు లోన్ వస్తుంది. ఏది మన పాలసీ బాండ్ పెట్టుకుని ఆన్ ది స్పాట్లో లోన్ వస్తుంది, ₹1,00,000 వరకు తీసుకోవచ్చు 2-3 సంవత్సరాల తర్వాత. లేదు ఒక 10 ఏళ్ళు కట్టిండు, 10 ఏళ్ళలో 10 లక్షలు కట్టేసాడు, ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటాడు, ఇల్లు కొనాలనుకుంటాడు, 50 లక్షలు ఇల్లు తీసుకున్నాడు. ఆయనకు ఎమర్జెన్సీ డౌన్ పేమెంట్ 20% కావాలి, 20% 10 lakhs కట్టింది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ కావాలంటే 7 to 8 lakhs వరకు లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. లోన్ తీసుకున్నా కూడా మళ్ళీ కట్టవచ్చు, కిస్తు కట్టుకుంటూ పోతుంటాం మనము. లోన్కి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, 6 months ఒకసారి ఇంట్రెస్ట్ కట్టుకుంటే సరిపోతుంది. లేదు నీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, అవి అసలు కూడా మనం కొద్దిగా అమౌంట్ కట్టుకుంటూ పోవచ్చు. నువ్వు కట్టేది మాత్రం 16 ఏళ్ళలో 15 లక్షలే కాదు, 15,70,000 కట్టడం, రిటర్న్లో 50,000 రూపాయలు. ఇది కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇస్తాం, 8 లిక్విడ్ క్యాష్. ₹1,00,000